ప్రజాపాలన దినోత్సవం. SV8 న్యూస్ తెలుగుకు ఛానల్ కు స్వాగతం. నారాయణపేట జిల్లా ప్రజాపాలన దినోత్సవం పురస్కరించుకుని కృష్ణా మండలంలోని గుడబల్లూరు గ్రామ పంచాయతీ టైరోడ్ దగ్గర తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసిన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆనాడు నెహ్రూ నేతృత్వంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ బలాన్ని తీసుకుని హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేశారు. ఎన్నో చిత్రహింసలకు గురిచేసి గొంతుకోసి చంపిన రాక్షసుల పాలన నుండి మనకు స్వాతంత్రాన్ని తీసుకురావడానికి కృషి చేసిన నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ జోహార్ తెలియజేశారు. ప్రజాపాలన దినోత్సవం భావితరాలకు తెలిసే విధంగా బాధ్యత మన అందరిదీ బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రాజా గౌడ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పల్లె సురేష్, కృష్ణమూర్తి, నాగప్ప, నారాయణ, సంతోష్, అన్వర్, సుదర్శన్, మల్లికార్జున గౌడ్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణకి స్వాతంత్రం రాలే, ఈడెవరు పటాకులు వెలిగించలే, ఈడ సంబరాలు చేసుకోలే. ఈ తెలంగాణ గడ్డ అంతా రజాకారుల కబంధ హస్తాలలో ఉండిపోయి హాసిం రజ్వీ అనేటువంటి ఒక దుర్మార్గుని చేత ఎన్నో ఇబ్బందులు పడి ఆనాడు నిజాం ప్రభుత్వం ఇది మాకు హైదరాబాద్తో యుక్తంగా ఉన్న ఈ తెలంగాణ గడ్డను సపరేట్గా ఒక దేశమన్నా చేయండి, లేదా ఇది పాకిస్తాన్లో కలపండి అని చెబితే వాళ్ళ దురాక్రమణలు చూసి, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళు చేసే విధానం చూసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి నెహ్రూ గారు ప్రధానమంత్రి ఉన్న సందర్భంలో ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ 11 నెలల మన సైన్యాన్ని అప్పుడప్పుడే స్వతంత్రం సిద్ధించింది. మన సైన్యం మనకు తయారవుతుంది. ఈ సైన్యాన్ని తయారు చేసి ఇలాంటి గడీలను ఉన్నటువంటి ఎన్నో గడీలను కూడా కబ్జా చేయాలని తీర్మానం చేస్తే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన మిలిటరీని అక్కడ మహారాష్ట్ర కెంచి, ఇక్కడ నల్గొండ కెంచి, కర్నూలు కెంచి ఇట్లాంటి మిలిటరీని తీసుకొచ్చి రజాకారులను తల వంచుకొని మీర్ అలీ ఖాన్ 7వ రాజు పరిపాలించినటువంటి ఈ రాజ్యాన్ని ఆ రాజు పరిపాలించి సరిపోలే, ఆయన హాసిం రజ్వీ గారి చేతిలో పెద్దరికాన్ని పెట్టిన తర్వాత ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. 1947 నుంచి 1948 సెప్టెంబర్ 17 తారీఖు వరకు, అంటే దాదాపు 13 నెలలు మన అక్కలని, మన అమ్మలని వాళ్ళ భర్తల ముందర, తండ్రుల ముందర వివస్థలను చేసి గొడ్డెమలు ఆడిపించి భర్తలకు కాళ్ళల్లో సూదులు గుచ్చి నీవు పరిగెడితేనే నీ భార్యని విడుస్తాం, లేకుంటే చెడపగొడతామని వాళ్ళు పరిగెడతా ఉంటే వాళ్ళ ముందల్లే భార్యని చెదగొట్టి భర్తలను పిలుచుకొచ్చి భార్య ముందల్లే గొంతు కోసి భార్యల చేతుల్లో పెట్టిన దుర్మార్గుడు హాసిం రజ్వీ గారు. రజ్వీ అన్న మాట మనమందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజుల్లోనే విసిగి వేసారినటువంటి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరి చేతిలో కొడవలి చుట్టబట్టుకొని, ఈ చేతిలో కొడవలు పట్టుకుంటే ఈ చేతిలో కారం పొడి పట్టుకొని రాత్రులు ఎవడొస్తాడో, ఎవరి కళ్ళ కారం కొడదాం, ఎవరి గొంతు కోద్దాం అనేటువంటి తెగింపు వచ్చి మనం అన్యాయం అయిపోతున్నాం. హాసిం రజ్వీ పోతా ఉంటే ఎవరు కనిపిస్తే వాళ్ళ మీద బందూకులు పెట్టి కాల్చి చంపుతా ఉంటే ఎదుర్కోవాల్సిన పోరాట సాయుధ దళం ముందుకొచ్చి వాళ్ళు మొత్తం వాళ్ళ ఎదని నిలబెట్టి ఈ ప్రాంతాన్నంతా కూడా ఇంత సుభిక్షంగా మనకు అందించిపోయినటువంటి, ఆనాటి ప్రాణాలు కూడగొట్టుకున్నటువంటి మన పెద్దలు, మన అక్కలు, మన అమ్మలు, మన తండ్రులు, మన తాతలు, వాళ్ళందరి పాద ధూళే ఈ రోజు మనం ఇంత స్పష్టంగా తెలబడలేసుకొని తిరలాడుతున్నాం అన్న మాట గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను తెలియజేస్తాను.